హలో ఎవ్రీవన్. ఇంకా రెప్టైల్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనమైతే సఫారీ బుక్ చేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా సఫారీ అయితే ఎక్కేసాం. బస్సు వచ్చింది. యాక్చువల్గా మేము నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం, బట్ అవి చాలా వెయిటింగ్ ఉంది, 2 hours ఉందని చెప్పేసి ఇంకా ఏసీ అయితే అప్పటికప్పుడు తీసుకున్నాం అనమాట. ఏసీ అయితే వెంటనే వచ్చేసింది మనకి బస్సు. ఇక్కడైతే మాకు లయన్స్ అయితే కనిపించినాయి, చాలా క్యూట్గా పడుకున్నాయి. నాకైతే వెళ్ళి పట్టుకోవాలనిపించింది వాటిని, కానీ ఇంక అంతే, అయిపోతాం కదా పట్టుకుంటే. మేము టైగర్ కోసం చూసాం, బట్ టైగర్ అయితే కనిపించలేదు. చిన్నగా తోక కనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా, అది ఎలుగుబంటి అనమాట. చిన్నగా సైడ్ కూర్చుని ఉంది. మాకే చాలా లైట్గా కనిపించింది బయట. ఇంక క్యామ్లో అయితే అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసరికి డీర్ సఫారీ, బేర్ సఫారీ, లయన్ అండ్ టైగర్ సఫారీస్ అనమాట. మేము బీర్ సఫారీకి వెళ్తుండగానే అదే గేట్ ముందు నుంచింది. మాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సేమ్ టెడ్డీ బేర్ ఉన్నట్టే ఉంది. వీటి నుంచే కదా టెడ్డీ బేర్స్ కూడా తయారు చేస్తారు. క్యూట్ ఉంది, బట్ ఎక్కడో దుల్లేసినట్టుంది, దుమ్ము దుమ్ముగా ఉంది మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీర్ సఫారీ అనమాట. డీర్లోనే మనకి పీకాక్ అండ్ డీర్ రెండు ఉంటాయి. డీర్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ క్యూట్ క్యూట్ పిల్లలు ఉన్నాయి డీర్స్వి. అండ్ అవి క్యూట్గా అటు నుంచి ఇటు రోడ్ క్రాస్ చేస్తూ గింతుతున్నాయి. చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ పీకాక్స్ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి పీకాక్స్ కూడా. మనకి పర్సనల్గా జూ ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ మా వాళ్ళందరూ డిస్సాటిస్ఫై అయ్యారు. దీనికన్నా హైదరాబాద్ అండ్ తిరుపతి జూ చాలా బాగుంటుందంట. సఫారీ కూడా అంతేం లేదని చెప్పారు వాళ్ళైతే. ఎందుకంటే ఇండియా సెకండ్ లార్జెస్ట్ జూ అని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు కాబట్టి వాళ్ళైతే డిసప్పాయింట్ అయ్యారు. బట్ మనకు అలా ఏం లేదు, బాగానే ఉంది నాకైతే. ఈ టైగర్ చూసారా ఎంత ఉందో. దీనికైతే 1 year 7 months అంట. అప్పుడే లేచి అటు ఇటు తిరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లేడీ లైన్స్ కూర్చున్నాయి.